హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు హైదరాబాద్లో చాలా ఎండలు ఉన్నాయండి. మధ్యాహ్నము ఆల్మోస్ట్ 45 డిగ్రీ సెల్సియస్ ఉంది. ఒక 15 డేస్ నుంచి చాలా ఎండలు ఉన్నాయి. ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఏమైనా పనులు చేయాలన్నా ఆఫ్టర్ 4 PM పెట్టుకోండి. ఎందుకంటే 2 to 4 PM అయితే అస్సలు బయటికి రావద్దు అని చెప్పి ఉంది. సో బయటికి వస్తే ఇంకా అంతే, ఎండ దెబ్బలు అట్లా కొడుతున్నాయి. చాలామంది సిక్ అవుతున్నారు. చూడండి ఎంత ఎండ ఉందంటే అసలు తట్టుకోలేకపోతున్నాం. నేను యుఎస్ నుంచి వచ్చాక హైదరాబాద్కి ఆల్మోస్ట్ 9 years తర్వాత వచ్చాను ఇండియాకి. అసలు ఇంకా ఈ ఎండకి తట్టుకోలేకపోతున్నాం. ఇంకా మా పాప అయితే అస్సలు ఇంకా తట్టుకోలేకపోతుంది. తను యుఎస్లోనే పుట్టి పెరిగింది. ఇంకా 24 hours ఏసీసే నడుస్తున్నాయి. తను సిక్ అయింది ఈ ఎండలకి. సో మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడున్న వాళ్ళకు కూడా ఈ ఎండలు అస్సలు మంచిది కాదు. యూవీ రేస్ అయితే చాలా డేంజర్ ఉన్నాయి. 2 to 4 PM అయితే అస్సలు బయటికి రావద్దు. ఆ టైంలో యూవీ రేస్ అనేవి డైరెక్ట్ మన స్కిన్కి తగిలి స్కిన్ ఖరాబ్ అవుతుంది. ప్లస్ మనం సిక్ అవుతాము. ఆ ఎండ అనేది డైరెక్ట్ మన హెడ్ మీద పడ్డాక హెడేక్, మైగ్రేన్ ఉన్న వాళ్ళైతే అస్సలు ఇంకా ఎండకి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఈ సమ్మర్లో మెయిన్గా మనము డీహైడ్రేట్ అవుతాము. సో హైడ్రేట్ ఉండాలి ఎప్పుడు. ఎవ్రీ 1 hourకి వాటర్ తాగడము ఆర్ కోకోనట్ వాటర్ తాగడము అది పక్కా చేయాలి. లేకపోతే డీహైడ్రేట్ అయ్యి వెంటనే ఆ ఎండకి మనము ఫెయింట్ అయిపోతాము. సో డెఫినెట్గా హైడ్రేట్గా ఉండండి. వాటర్ బాటిల్ ఎక్కడికి వెళ్ళినా వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి. లేకపోతే కోకోనట్ వాటర్ అన్న బయట తాగండి. కానీ ముఖ్యంగా హైడ్రేట్ అయితే ఉండండి. అండ్ ఎక్కడికైనా వెళ్ళాలన్నా తిని అయితే వెళ్ళండి. లేకపోతే ఫెయింట్ అయిపోతారు. ఆ ఎండకి కళ్ళు తిరుగుతాయి. సో అది ఈ ఎండలకి మాత్రం కాటన్ డ్రెస్సెస్ ప్రిఫర్ చేయండి. ఏది వేసుకోవాలన్నా కాటన్ తోటి ప్రిఫర్ చేయండి. ఎందుకంటే అది మనకు చాలా కూల్ చేస్తుంది బాడీని. ఈ ఎండకి డెఫినెట్గా కాటన్ ఈజ్ మస్ట్ ప్రిఫరబుల్. తర్వాత వాటర్ అయితే తాగండి. అండ్ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోండి. క్యాప్స్ ఉంటే క్యాప్స్ పెట్టుకోండి. అండ్ ఎక్కడికైనా వెళ్ళాలన్నా అంబ్రిల్లా క్యారీ చేయండి. పిల్లలతో అయితే అస్సలు వెళ్ళకండి. ఒకవేళ తప్పనిసరిలో వెళ్ళాలనుకుంటే వాళ్ళకి ఫుల్ కవర్ చేసి మంచి కాటన్ డ్రెస్, క్యాప్స్, అంబ్రిల్లా, వాటర్ ఇవన్నీ పెట్టుకొని వెళ్ళండి. సో ఈ పిల్లల్ని మాత్రం నేనైతే మా పాపని ఈవినింగ్ టైమ్స్లో పార్క్స్కి తీసుకెళ్తున్నాను. ఇంకా డే మొత్తం తనని ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు కాబట్టి ఈవినింగ్స్ కొంచెం ఎంజాయ్ చేస్తానని చెప్పి పార్క్స్కి అయితే తీసుకెళ్తున్నాను. తనైతే మంచిగా ఎంజాయ్ చేస్తుంది. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి.